హాయ్ ఫ్రెండ్స్, అవాజు ఈరోజు మనం ఈ వీడియోలో మహబూబ్నగర్ జిల్లా కేంద్రానికి 22 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్న గంగాపురం గ్రామంలో మనం ఉన్నాం. ఈ గంగాపురం గ్రామంలో ప్రఖ్యాతిగాంచిన శ్రీ చెన్నకేశవ స్వామి వారి ఆలయం ఉంది. ఈ చెన్నకేశవ స్వామి ఆలయాన్ని చేరుకునే క్రమంలో మనకి మార్గ మధ్యంలో మీరు చూస్తున్న ఈ రాతి మండపం మనకు కనబడుతుంది. ఈ రాతి మండపం చాలా వైవిధ్యంగాను ఎంతో ప్రత్యేకంగాను మనకు కనబడుతుంది. ఈ రాతి మండపంలో ఉన్న రాతి స్తంభాలు కూడా ఎంతో ప్రత్యేకంగాను ఎంతో వైవిధ్యంగాను ఉన్నాయి. ఈ రాతి మండపంలో ఉన్న మరో ప్రత్యేకత ఏమిటంటే ఏ 4 స్తంభాలు కూడా ఒకే విధంగా లేవు. అంటే మనము మామూలుగా ప్రస్తుత కాలంలో చేస్తున్న నిర్మాణం లాగా కాకుండా చాలా వైవిధ్యంగా ఉంది. మనం ప్రస్తుత కాలంలో చూస్తున్న నిర్మాణాల్లో అన్ని స్తంభాలు ఒకే విధంగా ఉంటాయి. కానీ ఇక్కడ ఉన్న ఈ మండపంలో ఏ స్తంభం కూడా ఒకే విధంగా లేకుండా ప్రత్యేకంగా ఉన్నాయి. ఇక్కడ ఉన్న ఈ రాతి స్తంభాలు కాకతీయుల రాతి స్తంభాల శైలిలోను చాళుక్యుల రాతి స్తంభాల శైలిలోను మనకు కనబడుతున్నాయి. అప్పటి కాలంలో ఆలయానికి దగ్గరలో ఉన్న ఈ రాతి స్తంభంలో వివిధ వేడుకలు నిర్వహించి జనాదరణ కార్యక్రమాలు నిర్వహించి ఉండడానికి అవకాశం అయితే కనబడుతుంది. ఈ రాతి మండపంలో పైభాగంలో ఉన్న నిర్మాణం కూడా ఎంతో ప్రత్యేకంగా ఎంతో వైవిధ్యంగా అయితే మనకు కనబడుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ మటుకు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, వందే మాతరం.